పారేస్తే శవాన్ని కాగడాలో చూపిస్తే నిర్భయంగా చూసింది. ఉపకీచకులు కట్టి తీసుకెడుతుంటే భీముడికి వినపడేటట్టు ఏడ్చింది. అంతమంది ఉపకీచకుల్ని చంపేశాడు భీమసేనుడు. విరాట పర్వంలో ఆవిడ కుడి పక్కకి కొప్పేసుకుని సైరంధ్రిగా బతికింది. అయినా సరే కనపడ్డవాడల్లా అబ్బా ఏమందామన్నవాడే. ఇన్ని మాటలు పడి భర్తల కోసం అంతగా నిలబడింది. ఇన్ని కష్టాలు పడినా కూడా, ఇన్ని ఇబ్బందులు పడినా కూడా, పుట్టుకతో ఆగర్భ శ్రీమంతురాలైనా కూడా భర్తలు భిక్షాటన చేసి తెచ్చిన అన్నం తినవలసి వచ్చినా ఆవిడ ఎన్నడూ మనసులో ఖేదపడలేదు. అంత ధర్మంతో అనువర్తించింది. ఇవన్నీ ఏ కాంత వలన నడుస్తాయి? ఏ సామాన్యమైన స్త్రీ మహాభారతాన్ని నడిపించగలదు? ఏ సామాన్యమైన స్త్రీ ఈ పాపాలన్నీ పోయేటట్టు, పాపులు తొలగిపోయేటట్టు చెయ్యగలదు? ఆమె కాబట్టి నడిచింది కథ. ఇంత గొప్ప ద్రౌపదీదేవి ఇన్ని